నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ తెలుగు. సో చాలామంది ఇంకా డౌట్స్ ఉన్నాయి సెబీ గురించి. నేను ఆల్రెడీ వీడియోస్ తీశాను. సో మీరు ఒకవేళ చూడకపోతే ఒకసారి నా వీడియోస్ చూడండి. అందులో నేను క్లియర్గా ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో లేటెస్ట్గా మనకి సెబీ నుంచి అప్డేట్స్ వచ్చినాయి కూడా నేను చెప్పాను ఇంతకుముందు వేరే వీడియోస్లో. ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు నేను ఒక వీడియో ఇక్కడ పెట్టాను కింద కామెంట్ బాక్స్లో. సో ఈ వీడియోని చూడండి. ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు ఈ వీడియోని అయితే చూడండి. సో ఏమేమి డౌట్స్ ఉన్నాయి క్లియర్ అవుతాయి మీకు. సో ఈ వీడియో చేసిన తర్వాత మీరు ఎలా అప్లై చేయాలనేది వీడియో చూడండి. సో అప్పుడు మీరు ఈజీగా అయిపోతుంది అప్లై చేయడం. సో ఇంకా చెప్పాలంటే వెబ్సైట్ కూడా చాలా స్లోగా లోడ్ అవుతుంది. సో నెట్ కొంచెం స్పీడ్ ఉంటే చాలా బెటరు. సో సైట్ మాత్రం చూసుకోండి, అదైతే లోడింగ్ అయితే చాలా స్లోగా అవుతుంది. నేను కూడా చూశాను ఒకసారి, మొత్తం అది అంత స్పీడ్ అయితే లేదు. సో మీరు రిజిస్టర్ లాగిన్ అయినప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు లోడ్ అవుతూనే ఉంటుంది, కానీ టైం తీసుకుంటుంది. కానీ వెయిట్ చేయండి మీరు మొత్తం అప్డేట్ అయ్యే వరకు. సో ఇది మామూలుగా అయితే వెబ్సైట్ అయితే స్లోగానే ఉంది, మీరైతే టైం అయితే తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. సో మీరు మెల్లగానే అప్లై చేయండి. సో మీ దగ్గర అయితే అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే ఇంకా అప్లై చేయలేరు. సో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని అవన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాలి. ముందు పెట్టుకున్న తర్వాత మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, లాగిన్ ప్రాసెస్ అన్ని చేయండి. సో లేటెస్ట్గా వాళ్ళు మనకి అందరికి చాలా కామన్గా డౌట్స్ ఉన్నాయి, అది ఎఫ్ఏక్యూస్ పెట్టారు. అంటే అందరు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో అవి ఫ్రీక్వెంట్లీగా అడిగే క్వశ్చన్స్ వీళ్ళు అప్డేట్ చేశారు. అది నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను, ఆ వీడియో ఒకసారి చూడండి ఈ వీడియోని. సో ఇంకా చాలామంది డౌట్స్ ఉన్నాయి, అవి నేను కామెంట్ బాక్స్లో పెడుతున్నారు, అవి క్లియర్ చేయడానికి వీడియో తీశాను. సో మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలానో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. సో మీ పిఎస్సిఎల్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, బాండ్ మీద ఒక నెంబర్ ఉంటుంది పిఎస్సిఎల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని. అది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ రీఎంటర్ చేసి ఇక్కడ ఈ కోడ్ కనిపిస్తుంది కదా, అది ఇన్పుట్ బాక్స్లో ఇక్కడ ఎంటర్ చేసి మీ నెంబర్ కొడితే జనరేట్ ఓటీపీ అని కొట్టినప్పుడు మనకి ఒక బాక్స్ వస్తుంది. అక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసినాక మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ క్రియేషన్ అయిపోయాక మీకు లాగిన్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. సో అప్పుడు మీ పిఎస్సిఎల్ ఐడి నుంచి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఉన్న ఐడి ఎంటర్ చేసి మీరు లాగిన్ కొడితే లాగిన్ అవుతారు. లాగిన్లో రిమైనింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఏది పాన్ నెంబర్ ఎంటర్ చేయమని, పిఎస్సిఎల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయమని ఇవి ఉంటుంది. ప్రాసెస్ అంతా చేయాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో అప్పుడు మీకు లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేస్తే ప్రాసెస్ అనేది అయిపోతుంది. మీరు సేవ్ చేసుకొని లాగౌట్ కూడా చేసుకోవచ్చు సబ్మిట్ చేయకముందు, ఒకవేళ డీటెయిల్స్ తెలియకపోతే. సో మీరు ఇలా చేయొచ్చు. సో మీరు ఇంకా డీటెయిల్గా కావాలంటే నా ఫస్ట్ వీడియోని చూడండి, సెబీ గురించి ఎలానో అప్లై చేయాలని పెట్టింది. సో ఇప్పుడు నేను డౌట్స్ చెప్తాను, చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. సార్ రిజిస్ట్రేషన్ అవుతున్న పిఎస్సిఎల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మిస్ మ్యాచ్ అని ఎర్రర్ వస్తుంది, ప్లీజ్ చెప్పండి ఏమి చేయాలో. సో పిఎస్సిఎల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎర్రర్ వస్తే ఇక్కడ మనకి వీళ్ళు ఎఫ్ఏక్యూలో వాళ్ళ మెయిల్ ఐడికి మెయిల్ చేయమని చెప్పారు. నేను చూపిస్తాను ఇక్కడ మీకు. ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అనేది ఇచ్చారు. ఇక్కడ మెయిల్ ఐడి ఉంది కదా, ఒకవేళ మీకు మిస్ మ్యాచ్ ఎర్రర్ ఏమైనా వచ్చిందంటే మీరు ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టాలి, మీ డాక్యుమెంట్స్, మీ యొక్క నెంబర్ అవన్నిటి. సో వీళ్ళు మెయిల్ పెడితే ఒకసారి వాళ్ళు చెక్ చేసి మీకు చెప్తారు మళ్ళీ ఒకసారి. సో మిస్ మ్యాచ్ అలా వస్తే మీకు పిఎస్సిఎల్ నెంబర్ ఒకసారి మెయిల్ పెట్టండి. ఒకవేళ మీరు మళ్ళీ ట్రై చేయండి తర్వాత కూడా, ఒక్కోసారి సర్వర్ వెబ్సైట్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, అలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ అప్పుడు కూడా కాలేదంటే మీరు మెయిల్ పెట్టండి వాళ్ళకి. సార్ ఆఫ్ ప్రాసెస్ తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తుంది, వేగంగా అప్లోడ్ అవ్వడం లేదు. అది చెప్పాను కదా, సర్వర్ అయితే చాలా స్లోగా ఉంది. మీరు అప్లోడ్ అయితే పెడతండి, కానీ టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది. మీరు వెయిట్ చేయాలి. సో తొందర వాడకండి, మెల్లగానే అప్లై చేయండి. సో సర్వర్ అయితే చాలా స్లోగా ఉంది, లోడ్ అవ్వడానికి అంత స్పీడ్ అయితే లేదు. మీరైతే స్లోగానే అప్లై చేసుకోవాలి. అది లోడ్ అయ్యే వరకు అయితే మీరు వెయిట్ చేయాలి. లోడ్ అవ్వట్లే అని చూడకండి, లోడ్ అవుతుంది కానీ స్లోగా లోడ్ అవుతుంది. పిఎస్సిఎల్ రిజిస్ట్రేషన్ నెంబర్ నాట్ ఇన్ అవర్ రికార్డ్స్ అంటుంది బ్రో. అయితే మీరు చెప్పాను కదా, ఒకవేళ ఇలా మీకు వస్తే మీరు మెయిల్ చేయండి వాళ్ళకి. ఇక్కడ మెయిల్ ఐడి ఉంది చూడు, నోడల్ ఆఫీసర్ PSCL@sebi.gov.in. నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను మెయిల్ ఐడి, వాళ్ళకి ఇవి మెయిల్ చేయాలి. మీరు మెయిల్ చేస్తే వాళ్ళు చూసి చెప్తారు. పాన్ కార్డ్ లేకపోతే రీఫండ్ అవ్వదా? పాన్ కార్డ్ అయితే కంపల్సరీ, లేకపోతే రీఫండ్ అవ్వదు. వాళ్ళకి పాన్ కార్డు కంపల్సరీ అప్లై చేసుకోవాలి. మీకు 1 వీక్లో వచ్చేస్తుంది. మీ దగ్గరలో ఉన్న మీ సేవకాలన్నా అప్లై చేసుకోండి, ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో పాన్ కార్డ్ లేకపోతే మీరు అప్లై చేసుకోవాలి కంపల్సరీ. పాన్ కార్డ్ అయితే ఎవరికైనా కానీ పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా కావాలన్నారు వాళ్ళు. బ్రో మేము ఏపీలో ఉన్నప్పుడు కట్టాము, ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాము. ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ మొత్తం తెలంగాణవి ఉన్నాయి, బాండ్లో ఏపీ అడ్రస్ ఉన్నాయి. ఎప్పుడు ఎలా అడ్రస్ పెద్ద పనేం లేదు, వాళ్ళకి కావాల్సింది క్యాండిడేట్ నేము, వాటి డీటెయిల్సే మెయిన్ వాళ్ళకి.
సో పర్సన్ అతనైనా కట్టిందో లేదో అనేసి వాళ్ళకి డీటెయిల్స్ మెయిన్. సో ఆ డీటెయిల్స్ సరిపోతుంది. అడ్రస్తో వాళ్ళు పెద్దగా ఏం చూడరు, వాళ్ళకి మీ నేమ్ అనేది కరెక్ట్ ఉండాలి అన్నిట్లో. ఓకే, అతనే పర్సన్ అయితే ఇంకా ఏం కాదు. మీ దగ్గర అన్ని ఒరిజినల్ ఉంటే మీరు అప్లోడ్ చేయండి. సో అడ్రస్తో వాళ్ళు ఏం చూడరు పెద్దగా. మీరు ఆ పర్సన్ కట్టింది అతనైనా అని పాన్ కార్డ్ అందుకే ప్రూఫ్ అడిగాడు. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అతని పేరు మీద ఉన్నాయి ఎంటర్ చేయాలి. అన్నయ్య మొబైల్కి రిఫరెన్స్ నెంబర్ మెసేజ్ వస్తే కంప్లీట్ అయినట్ట? అవును, మొబైల్కి నెంబర్ వచ్చిందంటే మనం ఫైనల్ సబ్మిట్ కొట్టాక రిఫరెన్స్ నెంబర్ అనేది మొబైల్కి వస్తుంది. సో మనకి కంప్లీట్ అయిపోయినట్టు. సో ఆ రిఫరెన్స్ నెంబర్ అయితే మీ దగ్గర మీరు పెట్టుకోవాలి, పోగొట్టకండి. తర్వాత మనం అప్లై చేసినట్టు వాళ్ళకి ప్రూఫ్ చూపించడానికి. అది బాండ్ ఉన్నది, ఫస్ట్ సెకండ్ రిసిప్ట్ ఉన్నాయి కానీ సేవ్ కావడం లేదు, సర్టిఫికేట్ అప్లోడ్ అని అడుగుతుంది. బాండ్ ఉంది, ఫస్ట్ అండ్ సెకండ్ రిసిప్ట్ ఉన్నాయి కానీ సేవ్ కావడం లేదా? సేవ్ అవుతుంది కానీ స్లోగా అవుతుంది, మీరు వెయిట్ చేయాలి. అప్లోడ్ కొట్టినాక లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో మీరు వెయిట్ చేయండి, ఎట్లయినా అవుతుంది. ఒకవేళ నీకు కావాలంటే మళ్ళీ లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి, మళ్ళీ ట్రై చేయండి, వస్తుంది. అది వెబ్సైట్ అలా ఉంది, స్లోగా చాలామంది అప్లై చేస్తారు కాబట్టి అది తీసుకోవడానికి టైం తీసుకుంటుంది. ఒకవేళ మీకు ఎర్రర్ మెసేజ్ ఏమన్నా వచ్చినా ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి, అదే బెటరు. నేను అలానే ట్రై చేశాను, నాకు ఒకసారి అది లోడ్ అవ్వలేదు. ఏంది మళ్ళీ పోయిందా అనుకున్నాను. మళ్ళీ లాగౌట్ చేసి లాగిన్ చేస్తే అది లోడ్ అవ్వడానికి టైం తీసుకుంది, కానీ మనం సేవ్ చేసిన అయితే అలానే ఉంటుంది దాంట్లో. హాయ్ భయ్య, నేను మా చైల్డ్ నేమ్ మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, వాళ్ళకి పాన్ అండ్ బ్యాంక్ అకౌంట్ లేదు. నామినీ నేమ్ మీద డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చా? నామినీ అయితే ఇప్పుడు కాదు. వాళ్ళు ఏమన్నారంటే చైల్డ్ నేమ్ మీద కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీరు వాళ్ళకి పాన్ కార్డ్ అనే అప్లై చేయొచ్చు. పాన్ కార్డ్కి ఏజ్ లిమిట్ అని ఏం లేదు. సో వాళ్ళు అలానే ఇక్కడైతే అలానే ఇచ్చారు ఫ్యాక్స్లో. పాన్ కార్డ్కి అయితే ఏజ్ లిమిట్ ఏం లేదు, అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డ్ అప్లై చేసేసి బ్యాంక్ అకౌంట్ ఇవ్వరు కదా, చూసుకోండి. మైనర్ మీద ఇస్తారేమో, ఒకసారి చూసుకొని అప్లై చేయండి. లేకపోతే వీళ్ళ మెయిల్ ఐడికి ఉందా ఒకసారి మెయిల్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే. కంపల్సరీ పర్సన్ ఎవరిదో వాళ్ళవే ఎంటర్ చేయాలి సెల్ఫే. కానీ ఇప్పుడు నామినీ అయితే ప్రాసెస్ ఇప్పుడు లేదు, వాళ్ళకి తర్వాత పెడతారంట. నామినీ అయితే ఇప్పుడైతే లేదు. సో మీరు చైల్డ్ ఉంటే ఒకసారి పాన్ కార్డ్ అయితే అప్లై చేయండి, 1 వీక్లో వచ్చేస్తుంది. బ్రో, కట్టిన రిసిప్ట్స్ అన్నీ అప్లోడ్ చేయాలా? కొన్ని మిస్ అయ్యాయి. కట్టినవి అన్నీ అని కంపల్సరీగా మీ దగ్గర ఏవేవి ఉన్నాయో ఆ రిసిప్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. లేనివా ఇంకే మనం ఏం చేయలేము. ఉన్న వాటి మీద అమౌంట్ ఎంత ఉందో అంత ఎంటర్ చేసి ఆ రిసిప్ట్స్ మాత్రం అయితే ఎంటర్ చేయండి. వాటికైతే మనకి మనీ అయితే రీఫండ్ వస్తున్నాయి. ఇంకా లేని వాటి గురించి వాళ్ళ తర్వాత చర్చించి చెప్తారంట. సో అప్పటి వరకు మనకి ఉన్నాయన్న అమౌంట్ అయితే తీసుకోవాలి కదా. సో ఇది ఉన్నాయైతే అప్లోడ్ అయితే చేయండి. దాంట్లో ఎంత అమౌంట్ ఉందో టోటల్ ఎంటర్ చేసి చేయండి. ఇంకా లేని వాటికి అమౌంట్ అయితే వాళ్ళ తర్వాత దాని గురించి చర్చించి చెప్తారు అన్నారు. అన్న పిఎస్సీలో అప్లై చేశాను, అన్ని రోజులకి అమౌంట్ వస్తుంది. ఎన్ని రోజులు అంటే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. అది మేబీ 1 ఇయర్ అవ్వచ్చు, 1 ఇయర్ లోపల కూడా అవ్వచ్చు. మ్యాక్సిమం 1 ఇయర్ లోపల వచ్చేస్తుంది. మా అన్నకైతే లాస్ట్ టైం అప్లై చేసినప్పుడు 2500కి 1 ఇయర్ లోపలనే వచ్చింది. సో నేను కూడా 1 ఇయర్ లోపల వచ్చేస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎప్పుడు వస్తుందో. 1 ఇయర్ అయితే మ్యాక్సిమం పడుతుంది, వెయిట్ చేయాలి మనం. వెరిఫికేషన్ లెటర్ బదులు బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయొచ్చు అంటున్నారు. అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళు లేటెస్ట్ FAQsలో పెట్టారు. మనం స్కాన్డ్ కాపీ ఆఫ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ని మనం అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ మీకు వెరిఫికేషన్ లెటర్ అది చెక్ బుక్ లేకపోతే. సో వాళ్ళే పెట్టారు కాబట్టి కన్ఫామ్గా అప్లోడ్ చేయొచ్చు. బాండ్ ఉంటే బాండ్ నెంబర్ ఆన్లైన్ టైప్ చేస్తే రెస్పెక్ట్ లేకుండా టోటల్ రావాలి కదా. అదే బాండ్ ఉంటే బాండ్ నెంబర్ ఆన్లైన్ టైప్ చేస్తే కొన్న టోటల్ రావాలి కదా. అది నా క్వశ్చన్ అర్థం కాలేదు. బాండ్ ఉంటే బాండ్ నెంబర్ ఆన్లైన్లో టైప్ చేస్తే రెస్పెక్ట్ లేకుండా టోటల్ రావాలి కదా. టోటల్ ఎలా అంటే అది నాకు అర్థం కాలేదు క్వశ్చన్. హాయ్ అన్న, మెచ్యూరిటీ డేట్ అయిపోయింది, కస్టమర్ మా దగ్గర నుంచి బలవంతంగా అమౌంట్ తీసుకున్నారు, మరి ఇప్పుడు పాన్ కార్డ్ అప్లై చేయడం లేదు, మాకు లాస్ అయ్యింది, మేము సజెక్ట్స్ ఇవ్వండి. మెచ్యూరిటీ డేట్ అయిపోయింది, కస్టమర్ మా దగ్గర నుంచి బలవంతంగా అమౌంట్ తీసుకున్నారా, మరి ఇప్పుడు పాన్ కార్డ్ అప్లై చేయడం లేదు, మాకు లాస్ అయ్యింది, మీరు పాన్ కార్డు మీరు అప్లై చేసుకోండి. మెచ్యూరిటీ డేట్ ఇది నాకు అర్థం అవ్వలే ఈ క్వశ్చన్ కూడా. రిసిప్ట్స్లో అన్నీ అప్లోడ్ చేయాలా? అవును, అన్నీ అప్లోడ్ చేయాలి సార్. బ్యాంక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూలో చూపించడం లేదు. వ్యూ నాకు అది వ్యూ సరిగ్గా లేదు, నాకు కూడా చూపించట్లేదు. మీరైతే అప్లోడ్ చేయండి, అదైతే నీకు అప్లోడ్ చేసినట్టయితే నీకు చూపిస్తుంది.
వ్యూ అనేది సరిగ్గా పని చేయట్లేదు అందులో. అప్లోడ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, అది చాలు. ఆ వ్యూ అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ ఓటీపీ ఎంటర్ చేసాము. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 8 AM to 4 PM కంటిన్యూ నాట్ కంప్లీట్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టైమింగ్ ఏం లేదు, మీరు 24 hours ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఓటీపీ ఎంటర్ చేసినాక మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకో ఉంటుంది. దాని తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఒక్కోసారి స్లో ఉండడం వల్ల లోడ్కి చాలా టైం తీసుకుంటుంది, కాబట్టి మీరు వెయిట్ చేయాలి లోడ్ అయ్యే వరకు. బ్రో పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాన్సిల్, చెక్ పాన్ కార్డ్ 3 బ్లాక్ అండ్ వైట్లోనే చేయాలా? పాన్ కార్డ్ చెక్ ఓకే, ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్ కదా, అన్ని కలర్లో ఉండాలి. కలర్లోనే మీరు ఇది స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. బ్లాక్ అండ్ వైట్ అయితే వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో మీరు అన్ని కలర్లోనే చేయండి. హై సార్, ఇన్ యువర్ వెబ్సైట్ ఆల్వేస్ సర్వర్ అవైలబుల్. వై? అది సర్వరు వాళ్ళ దగ్గరనే ప్రాబ్లం ఉంది, ఒక్కోసారి లోడ్ అవ్వట్లేదు, ఒక్కోసారి అసలు డీటెయిల్స్ ఎంటర్ చేసినా కూడా తీసుకోవట్లేదు. సో మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఒకవేళ ఇప్పుడు అవ్వలేదంటే తర్వాత నైట్ ట్రై చేయండి, నైట్ అవ్వలేదంటే రేపు మార్నింగ్ ట్రై చేయండి. అట్లా ట్రై చేస్తూనే ఉండండి. మొత్తానికైతే అప్లై అయితే అవుతుంది, చాలామందికి అయ్యింది, ఒక్కోసారి అయితే అవ్వట్లేదు. చూసుకోండి మీరే. సార్ ఆల్రెడీ PSCL బ్యాంక్లో సబ్మిట్ చేసాము, అప్పుడు రసీదు లాంటివి మాత్రం ఇచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి? ఆ రసీదులు అనేది వాళ్ళు కూడా ఇంకా ఆన్సర్ ఏమి ఇవ్వలేదు. దానికి తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాసెస్ చెప్తారేమో, వెయిట్ చేయాలి. ఇంకా మన కాడ ఒరిజినల్వి బాండ్ ప్లస్ రిసిప్ట్స్ ఉంటేనే అప్లై చేయాలి, లేకపోతే ఇంకా మనం చేయలేం. చాలా అన్యాయం సార్, మొదట్లో రసీదులు లేకపోయినా పర్వాలేదని చెప్పారు, ఇప్పుడేమో ఖచ్చితంగా రసీదులు ఉండాలంటున్నారు. పోయిన రసీదులు అమౌంట్ అంటే వాళ్ళు లేటెస్ట్గా అప్డేట్ చేశాను. ఇంతకుముందు అయితే మనం ఏం చేస్తాం, అమౌంట్ కావాలి కాబట్టి నేను ఏదో ఇంకా అప్లై చేసుకోవచ్చు అన్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎఫెక్టివ్స్ పెట్టారు, అందరికీ ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి వాళ్ళు పెట్టారు. అందులో మెన్షన్ చేశాడు వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే నా అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడైతే ప్రాసెస్ అయితే ఏం లేదు, వాళ్ళకి తర్వాత మేబీ ఫ్యూచర్లో చెప్తా అన్నారు. ఈ ప్రాసెస్ ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి చర్చించి చెప్తారు. సో ప్రజెంట్ ఉన్న మీ దగ్గర ఒరిజినల్ ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే మాత్రం వాళ్ళు తర్వాత మళ్ళీ చెప్తా అన్నారు. మరి వెయిట్ చేయాలి ఏం చెప్తారో వాళ్ళు. సార్ రిసిప్ట్ సబ్మిట్ చేసాము 1 year బ్యాక్, బట్ ఒక బాండ్ ఇచ్చారు, బట్ మనీ రావట్లేదు సార్. రిసిప్ట్స్ ఎవరికి సబ్మిట్ చేశారు మీరు? అది నాకు క్లారిటీగా కామెంట్ చేయండి. బ్రో నా దగ్గర PSCL బ్రాంచ్కి సబ్మిట్ చేసిన తర్వాత నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, సేమ్ పంట ఆధార్ కార్డ్ ఓటర్ ID ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు ఇంకొక అడ్రస్, ఇది అమౌంట్ డిపాజిట్ చేసిన అనేది తెలియదు, అడ్రస్ తెలియదు, మరి ఎలా? వాళ్ళు ఇప్పుడు మనకి PSCL ఆఫీసులు అయితే ఎక్కడా లేవు. ఇంతకుముందు అది గవర్నమెంట్ పట్టుకున్నప్పటి నుంచి అలా అన్ని ఆఫీసులు అన్నీ తీసేశారు. సో ఇప్పుడు సెబీ వాళ్ళు మనకి మనీ అనేది రీఫండ్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఒరిజినల్ ఉంటే అప్లోడ్ చేయండి. ఇంకా అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఉందంటే ఇంకా కష్టం, దానికి వాళ్ళు మరి చర్చించి తర్వాత దాని గురించి చెప్తా అన్నారు ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే దానికైతే లేదు, ఒరిజినల్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. సర్వర్ స్లోగా ఉంది, సర్వర్ స్లోగానే ఉంది, మీరు జర ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న దాంట్లో ట్రై చేయండి. ఓటీపీ జనరేట్ కావట్లేదు, జనరేట్ అవుతుంది. సో ట్రై చేయండి మళ్ళీ. ఒకవేళ ఇప్పుడు మార్నింగ్ కావాలంటే ఆఫ్టర్నూన్ చేయండి, అట్లా లేకపోతే నైట్ చేయండి. అన్న PSCL అప్లై చేసాము, అన్ని రోజులకు రీఫండ్ అనేది చెప్పాను, 1 year పట్టవచ్చు, 1 year పైన పట్టవచ్చు, లోపలనే ఇవ్వచ్చు, అది మనకి తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే 1 year లోపల అయితే వచ్చింది చాలామందికి. రిసిప్ట్ చాలా ఉన్నాయి సార్, 4 years కట్టాము, అన్నీ అప్లోడ్ చేయాలా? అన్నీ అప్లోడ్ చేయాలి. వాళ్ళు కంపల్సరీ అన్నీ అప్లోడ్ చేస్తేనే ఆ రిసిప్ట్ చూస్తే మనకి అమౌంట్ అనేది ఇస్తారు. మీరు అన్నీ అప్లోడ్ చేయలేదంటే ఇంకా అమౌంట్ అనేది ఎన్ని రిసిప్ట్స్ అప్లోడ్ చేస్తారో వాళ్ళ అమౌంట్ చూస్తే వాళ్ళు ఇస్తారు. సో మీకు ఎంత అమౌంట్ కావాలనుకుంటా అంత అప్లోడ్ చేయండి. కానీ మ్యాక్సిమం మీ దగ్గర ఉన్న రిసిప్ట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి, అది అన్నీ తీసుకుంటుంది. సైజ్ వచ్చేసి 300 KB లోపలనే ఉండాలి సైజు, 400 300 KB లోపలనే ఉండాలి సైజ్. అదైతే ఎక్కువ ఉంటే తీసుకోవట్లేదు అప్లోడ్, చూసుకోండి అది కూడా. ఇన్ 4th step ఎర్రర్ షోయింగ్ డ్యూరింగ్ అప్లోడింగ్. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మీరు ఒకవేళ అప్లోడ్ చేసే ఇమేజ్ సైజ్ పెద్దగా ఉందో మరి చిన్న ఉందో చూసుకోండి. పెద్దగా ఉంటే తీసుకోవట్లేదు, దానికి ఒక లిమిట్ సైజ్ ఉంది 300 KB అని, అందులో లోపలనే అప్లోడ్ చేయాలి మీరు. సార్ మోటల్ 3 కాంపౌండ్స్ ఉన్నాయి, ఒకటి సబ్మిట్ చేసాను, దాని రిసిప్ట్స్ ఉన్నాయి. అమౌంట్ ఆల్ రిసిప్ట్స్ టోటల్ వేయాలి. అవును, అమౌంట్ ఆల్ రిసిప్ట్ టోటల్ వేయాలి. ప్లాట్ సైజ్ స్క్వేర్ యార్డ్ అమౌంట్ కింద ఉండే అదేనా? అవును అదే. ఇంకో డౌట్ సార్, ల్యాండ్ అన్నీ అయినా షార్ట్ SR నో, ఇది క్లిక్ చేయాలి, అమౌంట్ కింద స్క్వేర్ యార్డ్ ఉంది. అదే
బాండ్లో మనకి ప్లాట్ ఇది మనకి ఎంత అని అలొకేట్ చేశారు, అప్పుడు బాండ్లో ఉంటుంది, అది చూసి ఎంటర్ చేయండి సరిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్లోనే ఉండాలి జిరాక్స్. బ్రో బ్యాండ్లో పేరు హనుమంతమ్మ ఉంది, ఇది మాత్రం మీరు కరెక్షన్ నేమ్ అయితే రెండు సేమ్ ఉండాలి, మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉన్న కష్టమే. పాన్లో సరోజమ్మ ఉంది, హనుమంతమ్మ అంటే పేరు చాలా డిఫరెన్స్ ఉంది కదా, మరి దీనికి మరి సరోజమ్మనే ఉండాలేమో, మరి చూసుకోండి. వాళ్ళకైతే మెయిల్ అయితే పెట్టండి, ఇక మెయిల్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే వాళ్ళకైతే మెయిల్ అయితే పెట్టండి, ఒకసారి కనుక్కోండి వాళ్ళని. బ్రో బాండ్లో నా ఒక పేరు, ఆధార్లో పాన్లో ఒక పేరు ఉంది. అదే పేరు డిఫరెంట్ ఉంటే వాళ్ళు ఏం కాదు అన్నారు, కానీ మరీ ఎక్కువ డిఫరెంట్ ఉంటే కూడా ప్రాబ్లం అవ్వచ్చేమో. మరి ఒకవేళ ఇంకా లేదని కరెక్షన్ మరి అప్లై చేసి చూడండి కొత్తది ఆ నేమ్తోని, లేకపోతే సెబీ వాళ్ళకి మెయిల్ పెట్టండి మీ డీటెయిల్స్ అన్నీ, వాళ్ళు ఇంకా మీకు రిప్లై ఇస్తారు మీ డీటెయిల్స్ అన్నీ పెడితే. బ్రో బ్యాంక్ నేమ్ తీసుకుంటుంది బ్యాంకు, మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తే మీకు బ్యాంక్ డీటెయిల్ చూపిస్తుంది, కానీ సర్వర్ స్లో ఉండడం వల్ల లోడింగ్కి టైం పడుతుంది. సబ్మిషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ కొడితే బాండ్ స్పష్టంగా కనిపిస్తుందా? సబ్మిషన్ సక్సెస్ అయిన పాస్వర్డ్ కొడితే బాండ్ ఎందుకు, ఇదంతా నాకు అర్థం కాలేదు. సార్ రిజిస్ట్రేషన్ బిజీ వస్తుంది, ఎలా చేయాలి? అది బిజీ ఉంటే మీరు మళ్ళీ తర్వాత ట్రై చేయండి. సో చాలామంది అప్లై చేసేటప్పుడు అలా అవుతూ ఉంటుంది. బ్రో రిజిస్టర్ నెంబర్ మిస్ మ్యాచ్ అని వస్తుంది, మిస్ మ్యాచ్ వస్తే మీరు మెయిల్ పెట్టాలి వాళ్ళకి, సెబీ వాళ్ళకి మెయిల్ పెట్టండి. నవీన్ గారు అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఉంది, హౌ టు క్లైమ్? అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఉంటే మనం క్లైమ్ చేసుకోలేము, దానికి ప్రాసెస్ తర్వాత చెప్తారంట, ముందు ఉన్న వాళ్ళకే ఇది అప్లై చేసుకోవచ్చు. బ్రో అక్నాలెడ్జ్మెంట్ ఓన్లీ మీ బాండ్ రెస్పెక్ట్ సబ్మిటెడ్, ప్లీజ్ హెల్ప్ మీ. క్లైమ్ అమౌంట్ రిసిప్ట్లో ఉన్నది కొట్టాలా? అవును, మొత్తం మన దగ్గర రిసిప్ట్స్లో ఎంత అమౌంట్ ఉందో అవి ఎంటర్ చేసి కొట్టాలి. నా దగ్గర 66 రిసిప్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఉంటే అన్నీ మొత్తం మనం కలర్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో 66 అంటే ఎక్కువనే, చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పదు, అన్నీ అప్లోడ్ చేయాలి, దానికి లిమిట్ అంటూ లేదు, ఎన్నైనా అప్లోడ్ చేయొచ్చు అన్నారు. సార్ సైట్ బంద్ చేశారు, ఎప్పుడు ఓపెన్? ఆ సైట్ బంద్ ఏం చేయలేదు, మధ్యలో కొన్నిసార్లు వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే సరిగా ఓపెన్ అవ్వనప్పుడు సర్వర్ బిజీ ఉన్నప్పుడు కొద్ది టైంలో సైట్ క్లోజ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఓపెన్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ సైట్ బంద్ ఉంటే నెక్స్ట్ డే ట్రై చేయండి, ఓపెన్ అవుతుంది. అన్న పిఎస్సిలో పేరు తప్పుగా ఉంది, పిఎస్సిలోనే తప్పుగా ఉందంటే మీరు ఉన్న డీటెయిల్సే పెట్టేయండి, మీ దగ్గర ఉన్నాయి. లేకపోతే సెబీ వాళ్ళకి మెయిల్ అయితే పెట్టండి, వాళ్ళు ఒకవేళ 1 వీక్లో రిప్లై ఇస్తారు, చూసి అప్లోడ్ చేసుకోండి. మనకి డేట్ అయితే ఉంది కదా, ఆ డేట్ లోపల అయితే మీరు అన్ని క్లియర్ చేసుకొని లాస్ట్ వరకు అయితే చూసుకోకండి, తొందరనే అప్లై చేసుకోండి. టైం ఉంది కదా లాస్ట్లో అప్లై చేసుకోవడానికి అనుకోకండి, ముందే అప్లై చేయండి, అప్పుడు సర్వర్ బిజీ ఉందంటే మనకు లాస్ట్లో కష్టం అవుతుంది మనకి. ప్రో లాస్ట్ రిసిప్ట్లో ఇన్స్టాల్మెంట్ నెంబర్ ఉంటుంది కదా, ఇన్స్టాల్మెంట్ ఉంటుంది, నెంబర్ అయితే ఉంటుంది అన్నిట్లో. వాళ్ళు అలా అనుకుంటే కొంతమంది రిసిప్ట్స్ మధ్యలో ఉన్నాయి పోతాయి కదా, అందుకు అన్నీ మనం అయితే అన్నీ అప్లోడ్ చేయాలి. నీ దగ్గర అసలు రిసిప్ట్స్ ఉన్నాయో లేదో అతను కనుక్కుంటాడు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదు మనీ, సో అన్ని రిసిప్ట్స్ ఉంటేనే మనీ ఇస్తున్నాడు. లాస్ట్ ఒకటే అప్లోడ్ చేసామంటే నీకు ఆ లాస్ట్ ఉన్న రిసిప్ట్లో ఎంత అమౌంట్ ఉందో అంత మాత్రమే ఇస్తాడు, మిగతా అయితే అమౌంట్ ఇవ్వడు. అన్న ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చా? ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చా అంటే అది కూడా బ్యాంక్, కానీ ఒకవేళ అక్కడ మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి, ఒకవేళ వస్తాయి ఎయిర్టెల్ కూడా ఓకే, రాలేదంటే మీరు వేరేది ఉంటాయి కదా బ్యాంక్స్, ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అప్లై చేసి పెట్టుకోండి. బ్యాంక్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయడం బ్రో? బ్యాంక్ ఫామ్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ సెబీ వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ డౌన్లోడ్ దగ్గర మీకు బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేస్తే మనకి బ్యాంక్ లెటర్ అనేది వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి మీరు బ్యాంక్కి వెళ్ళి డీటెయిల్స్ ఎంటర్ చేసి బ్యాంక్కి వెళ్ళి మీరు స్టాంప్ వేసుకొని రావాలి. ఇక ఇలా ఉంటుంది, దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇంకా బ్యాంక్కి వెళ్ళి బ్యాంకర్తో మనం ఒక సైన్ పెట్టించుకొని స్టాంప్ వేసుకొని రావాలి. బ్యాంక్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలి బ్రో? అది చెప్పాను కదా, ఇలా వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు పడుతుంది అమౌంట్ అంటే అది 1 ఇయర్ పట్టవచ్చు, లోపల కూడా పట్టవచ్చు, తెలియదు నాకు కూడా కన్ఫామ్గా. లాస్ట్ ఇయర్ అయితే 1 ఇయర్ లోపల వచ్చింది.
నైన్ అన్న వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు. ఓపెన్ అవుతుంది, అది స్లో ఉంది అప్పుడప్పుడు. సో చూసుకోండి. ఆల్రెడీ అక్నాలెడ్జ్మెంట్ పేపర్ ఉంది, ఎలా అప్లై చేయాలి? అక్నాలెడ్జ్మెంట్ పేపర్